అసలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంతున్నప్పటి నుంచి మీ మమ్మీ వాళ్ళు పెంచారు కదా, మీరు ఎట్లా ఫామ్ అయ్యారంటే చిన్నది సెల్ అంటే దాన్ని కణం అని అంటారు తెలుగులా. కణం ఉంటది అనమాట. ఆ కణం నుంచి మీరు ఇంత పెద్దగా ఫామ్ అయ్యారు. మన బాడీ ఉంది కదా, మన శరీరం ఉంది కదా, శరీరం లోపల ఈ ఆర్గనైల్స్ అన్ని ఉంటాయి. ఏంటిది? క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్, మైక్రోకాండ్రియా. దోమలా కనిపిస్తుంది కదా, దీన్ని బ్యాక్టీరియా అంటారు. ఇది మన లోపలికి పోయిందంటే జ్వరం, సర్ది, దగ్గు ఉంటాయి కదా, వస్తాయి. కాబట్టి మీరు మట్టిలా దుమ్ములా అట్లా ఆడుకోవద్దు. తినేటప్పుడు చేతులు నీట్గా కడుక్కోవాలి. మీ చేతులు మట్టిలో అందరినీ ముట్టుకుంటారు, అన్ని ముట్టుకుంటారు కదా. ఆమె చేతులు ఉన్నది నీ చేతులకి, నీ చేతులు ఉన్నది ఈయన చేతులకి వస్తాయి. ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనమాట. అది మీరు అట్లనే చేతులు కడుక్కోకుండా అన్నం తినడం, నీళ్లు తాగడం అట్లాంటివి చేసిరనుకో, ఈ బ్యాక్టీరియా అనేది మీ కడుపు లోపలికి పోయి మీకు మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్, దగ్గు, జ్వరం, విరేచనాలు, వాంతులు అనేవి అవుతాయి అనమాట. కాబట్టి మీరు ఎక్కువ దుమ్ములు ఆడుకోవద్దు. తినేటప్పుడు మీరంతటా మీరు పోయి పెట్టుకోవద్దు. మీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు క్లీన్ చేయించుకొని, చేతులు క్లీన్ చేసుకొని తినాలి. తినేటప్పుడు ఏమైనా తీసుకున్నా చాక్లెట్స్ అట్లాంటివి కూడా తినొద్దు. బ్యాక్టీరియా ఉంటుంది దాని లోపల కూడా, కడుపులో పోయి మీకు కడుపుని వస్తుంది. సరేనా?